న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్లో ఫ్లైఓవర్స్, రోడ్లు మూసేస్తున్నట్టుగా ప్రకటించారు. కేవలం ఎయిర్పోర్టుకు వెళ్లే వాహనాలు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. శిల్పా లేఅవుట్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, షేక్పేట్, మైండ్ స్పేస్, సైబర్ టవర్, ఫోరం మాల్, జేఎన్టీయూ, కైత్లాపూర్, బాలనగర్ ఫ్లైఓవర్స్తో పాటుగా దుర్గం చెరువు, తీగల వంతెన మూసేస్తామని తెలిపారు. ఇక క్యాబ్, ఆటో డ్రైవర్స్ తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలన్నారు. ఎవరైనా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే ఫిర్యాదు చేయాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో రైళ్ల సమయం పొడిగించారు. ఈ రోజు రాత్రి హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల సమయం పెంచారు. అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాల వరకు హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు ఉంటాయని, చివరి మెట్రో 12 గంటల 15 నిమిషాలకు బయలుదేరుతుందని, అర్ధరాత్రి 1 గంటకు గమ్యస్థానం చేరుతుందని మెట్రో ఎండీ చెప్పారు. మెట్రో రైల్లోకి మద్యం తాగొచ్చినా, దుర్భాషలాడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెట్రో రైలు స్టేషన్స్లో సిబ్బంది, పోలీసులు నిఘా ఉంటుందని, మెట్రో ప్రయాణికులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు. న్యూ ఇయర్ వేడుకల్లో పోలీసులు సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. నార్కోటిక్ పోలీసులు డ్రగ్స్ డిటెక్టర్ టెస్టుల కోసం 100 పరికరాలు కొన్నారు. ఈ మిషన్లు శరీరంలో ఉన్న డ్రగ్స్ను డిటెక్ట్ చేయనున్నాయి. 3 పద్ధతుల ద్వారా డ్రగ్స్ టెస్ట్ చేయనున్నారు పోలీసులు. శాంపుల్ తీసుకున్న 6 నుంచి 8 నిమిషాల్లో రిజల్ట్ రానుంది. ఒక్కో పరికరాన్ని 13 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. ప్రస్తుతం అందుబాటులోకి 100 పరికరాలున్నాయి. ఒక్కో డివైస్కు ప్రత్యేక క్యాట్రిడ్జ్లుంటాయి. ప్రస్తుతం గోవా, కేరళలో మాత్రమే డ్రగ్ డిటెక్ట్ డివైజులు అందుబాటులో ఉన్నాయి. డ్రగ్స్ హాట్స్పాట్స్ వద్ద రాత్రి డ్రగ్స్ డ్రైవ్ చేయనున్నారు పోలీసులు. ఇక పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ కుమార్. సో మొత్తంగా న్యూ ఇయర్ వేడుకలకైతే చాలా గట్టి భద్రతా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంకా ఏం చెప్తున్నారు నగర ప్రజలకి? అలర్ట్స్ ఎలాంటివి ఇస్తున్నారు పోలీసులు? గుడ్ మార్నింగ్ సతీష్. న్యూ ఇయర్ వేడుకల్లో పోలీసులు అయితే పూర్తిగా ఆంక్షలు విధిస్తున్నారు. మొత్తానికి 3 కమిషనరేట్ పరిధిలో కూడా ఇవాళ రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు కూడా పూర్తిగా ఆంక్షలు ఉంటాయి. అలాగే ఇవాళ రాత్రి నుంచి కూడా ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్ప్రెస్ హైవే కూడా మూసేయనున్నారు. ఎయిర్పోర్ట్ కి ఎవరైతే వెళ్తారో వీళ్ళకు మాత్రమే ఓఆర్ఆర్ నుంచి అయితే, అలాగే పీవీ ఎక్స్ప్రెస్ నుంచి అయితే అనుమతి ఉంటుంది. అలాగే శిల్పా లేఅవుట్, అలాగే గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, షేక్పేట్, మైండ్ స్పేస్, అలాగే సైబర్ టవర్, ఫోరం మాల్, జేఎన్టీయూ, కైత్లాపూర్, బాలనగర్ ఫ్లైఓవర్ తో పాటు దుర్గం చెరువు, అది ఏదైతే తీగల వంతెన కూడా మొత్తానికి మూసివేయనున్నారు. అలాగే క్యాబ్ డ్రైవర్లకి, అలాగే ఆటో డ్రైవర్లు కూడా తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీసు వారు కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై ఖచ్చితంగా ఏదైతే ఫిర్యాదులు తీసుకుంటామని చెప్పారు, ఆ ఫిర్యాదు నెంబర్ కూడా 949061734646 ఈ నెంబర్ కూడా ఫిర్యాదు చేయవచ్చని చెప్పి కూడా పోలీసులు అయితే తెలియజేస్తారు. మద్యం సేవించి వాహనం నడిపితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి 3 కమిషనరేట్ పరిధిలో కూడా 3 సీపీలు కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ న్యూ ఇయర్ సందర్భంగా కూడా మెట్రో రైళ్లు కూడా సమయం అయితే పొడిగించారు. ఇవాళ రాత్రి హైదరాబాద్ తో మెట్రో సర్వీసు సమయం కూడా ఏదైతే ప్రభుత్వం పెంచడం జరిగింది. అర్ధరాత్రి 12:15 వరకు హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు అయితే నడవనున్నాయి. చివరి మెట్రో రైలు 12:15కి స్టార్ట్ అయ్యి రాత్రి 1 గంటకు అయితే ఇది ముగుస్తుందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఏదైతే న్యూ ఇయర్ వేడుకల్లోని మెయిన్ గా చూసుకుంటే డ్రగ్స్ సరఫరా అనేది బాగా ఎక్కువ ఉన్న సమయంలో కూడా ఏదైతే పోలీసులు కూడా సరికొత్త ప్రయోగం అయితే చేయనున్నారు. డ్రగ్స్ డిటెక్టర్ టెస్టుల ద్వారా వీళ్ళని పట్టుకున్నారు. మొత్తానికి 100 పరికరాల్లో నార్కోటిక్ పోలీసులు అయితే కొనడం జరిగింది. ఏదైతే శరీరంలో ఉన్న డ్రగ్స్ డిటెక్ట్ చేయడానికి ఈ మిషన్స్ అయితే ఉపయోగపడతాయి. మొత్తం 3 పద్ధతుల్లో ఈ డ్రగ్స్ డిటెక్షన్ అయితే చేస్తారు. అలాగే శాంపుల్ తీసుకున్న 6-8 నిమిషాల్లో కూడా రిజల్ట్ అయితే కంపల్సరీ వస్తుందని కూడా వీళ్ళైతే చెప్తారు. ఒక్కొక్క పరికరం కూడా సుమారు 13 లక్షలు పెట్టి ఏదైతే నార్కోటిక్స్ పోలీసులు అయితే కొనడం జరిగింది. ప్రస్తుతం అందుబాటులో 100 పరికరాలు ఉన్నాయి. ఒక్కో డివైస్ కూడా ప్రత్యేక యాప్ రీడ్లు కూడా ఉంటాయి. ప్రస్తుతం గోవా, కేరళ అందుబాటులో ఉన్న ఈ డ్రగ్స్
మిషన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు ప్రస్తుతం హైదరాబాద్ లో కూడా ఉపయోగించున్నారు. మొత్తానికి 3 కమిషనరేట్ పరిధిలో కూడా ఎవరైతే డ్రగ్స్ వాడకంకి వస్తారో వీళ్ళందరినీ కూడా ఏదైతే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు అలాగే డ్రగ్స్ డిటెక్షన్ కూడా చేస్తారని చెప్పి కూడా పోలీసులు అయితే తెలియజేశారు సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.